చెవిరెడ్డిపై ఫోక్సో కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. బాలికపై అత్యాచారం అంటూ అసత్య ప్రసారం చేశారంటూ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై కేసు నమోదైంది. నారాయణ స్వామి, భూమన కరుణాకర్ రెడ్డి సమక్షంలో బాలిక తల్లిదండ్రులు మీడియా సమావేశం నిర్వహించారు. తాను ఎవరిపైనా పోలీసులకు ఫిర్యాదు చేయలేదంటుంది రమణ. తమ కుటుంబాన్ని పరామర్శించిన చెవిరెడ్డిపై తానెందుకు కేసు పెడతానంటున్నారు. ఇక బాలిక తండ్రి రమణ అసత్య ప్రచారం జరుగుతుందంటూ పోలీసులే సంతకం పెట్టించుకున్నారంటూ బాలిక తండ్రి రమణ చెప్తున్నారు. మొత్తం మీద చెవిరెడ్డి కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. తమ కుటుంబాన్ని పరామర్శించిన చెవిరెడ్డిపై తానెందుకు కేసు పెడతానంటూ బాలిక తండ్రి రమణ అంటున్నారు. బాలిక తల్లిదండ్రులు ఈ నేపథ్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తాను ఎవరిపైనా పోలీసులకు ఫిర్యాదు చేయలేదంటూ రమణ చెప్తున్నారు. ఇక తానెందుకు కేసు పెడతానంటూ బాలిక తండ్రి రమణ చెప్తున్నారు. అసత్య ప్రచారం జరుగుతుందంటూ పోలీసులే సంతకం పెట్టించుకున్నారంటూ బాలిక తండ్రి రమణ చెప్తున్నారు. మొత్తం మీద చెవిరెడ్డి కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై తాము కేసు పెట్టలేదంటూ పోలీసులే సంతకం పెట్టించుకున్నారంటూ బాలిక తండ్రి రమణ చెప్పడం ఇప్పుడు కొత్త చర్చకు దారితీస్తోంది, ఆసక్తి రేపుతోంది. ఎస్, మా సీనియర్ కొలీగ్ కృష్ణమోహన్ జయనగర్. కృష్ణమోహన్, చెవిరెడ్డి కేసుకు సంబంధించి కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. బాలిక తండ్రి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి తాము ఎవరిపై కేసు పెట్టలేదంటూ చెప్పడం ఇప్పుడు ఎలాంటి చర్చకు దారితీస్తోంది? డెఫినెట్గా ఈరోజు అంటే ఇప్పుడు దాకా జరుగుతున్న తిరుపతి గతంలో ఒక 1.5 నెలల క్రితం జరిగిన ఏదైతే ఇష్యూ ఉందో దీంట్లో ఒక మైనర్ గా బాలిక రేప్ విషయంలో ఇప్పటికీ గతంలో ఉన్న ఇష్యూలో కావచ్చు, లేకపోతే 2 నెలల క్రితం జరిగిన ఇష్యూకి సంబంధించిన వ్యవహారంలో సుబ్రాయుడు ఎస్పీ చాలా క్లియర్ గా ఆ రోజు జరిగిన వ్యవహారం మీద, అలాగే ఆ రోజు ఈ మైనర్ బాలికల మీద రేపు జరగలేదు జరిగిందని చెప్తూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంటే చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అసత్య ఆరోపణలు చేశారని చెప్తూ ఆ నేపథ్యంలోనే ఇటీవల కాలంలో చెవిరెడ్డిపై పోక్సో కేసుని కట్టిన పరిస్థితి. అయితే అదే రోజు చెవిరెడ్డి పోలీస్ స్టేషన్ లో సుబ్రాయుడు ఎస్పీ కావచ్చు వీళ్ళందరూ కూడా తండ్రి రమణ దగ్గర నుంచి కొంత స్టేట్మెంట్ కూడా మీడియాకి విడుదల చేసిన పరిస్థితి. అయితే ఆ కేసుకు సంబంధించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద పోస్కో కేసు కూడా పెట్టిన నేపథ్యంలో రేపు ఎల్లుండో చెవిరెడ్డిని అరెస్ట్ చేయాలనుకుంటున్న నేపథ్యంలో ఈరోజు తిరుపతిలో ఒక ట్విస్ట్ జరిగిందనే చెప్పాలి. బేసిక్ గా ఈరోజు మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, కరుణాకర్ రెడ్డి సమక్షంలో బాలిక తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఒక మీడియా సమావేశం నిర్వహించారు. దీంట్లో బాలిక తండ్రి ఎవరైతే రమణ ఉన్నారో ఆ రోజు తన కూతురు మీద జరిగిన అత్యాచారం విషయంలో కావచ్చు, లేకపోతే అటెంప్ట్ విషయంలో కావచ్చు, తర్వాత అక్కడ స్థానికంగా నేటైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మా ఇంటికి వచ్చి అక్కడ మమ్మల్ని కూర్చుని పరామర్శించారు. తర్వాత మాకు ఒక ధైర్యం చెప్పే ప్రయత్నం అయితే చేశారు. ఆ తర్వాత ఆయన పాటికి ఆయన వెళ్ళిపోయారు. అటువంటి సందర్భంలో ఇప్పుడు ఆయన మీద మేము ఎందుకు కేసు కట్టే పరిస్థితి ఉంది? మేము ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మమ్మల్ని వచ్చి కాపాడగా ఆదుకున్నా, లేకపోతే ధైర్యం చెప్పిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విషయంలో మేము ఎందుకు కేసు కట్టే ప్రయత్నం చేస్తామనేది ఇప్పుడు కరుణాకర్ రెడ్డి మాజీ సీఎం నారాయణ స్వామి ఇద్దరు సమక్షంలో ఆయన మాట్లాడిన పరిస్థితి. నేను కేసు పెట్టలేదు, నా దగ్గర పోలీసులు బలవంతంగా సంతకాలు చేశారు అని. అదే ఇక్కడ పోలీసులు చెప్పేది ఏంటి? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అసలు జరగని అత్యాచారాన్ని జరిగినట్టుగా చూపించే ప్రయత్నం చేశారు. బేసిక్ గా ఇదే విషయంలో మనం ఆలోచించుకుంటే రామదాస్ ఒక 15 రోజుల ముందు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ప్రత్యేకంగా ఈయన పేరు లేవనెత్తారు. సుబ్రాయుడు పేరు ఎస్పీ తిరుపతి ఎస్పీ ఎక్కడో తెలంగాణ నుంచి వచ్చిన సుబ్రాయుడు చాలా ఇష్యూస్ చేస్తున్నారు. సప్త సముద్రాలు దాటిన తర్వాత అయినా సరే ఆయన్ని పట్టుకొని వస్తాం, ఆయన ఏదో వెళ్ళిపోవచ్చు అనుకుంటున్నాడేమో అని కూడా ఆయన చాలా కీలకమైన జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు మనం ఇప్పుడు ఒకసారి రిమైండ్ చేస్తాం. అంటే ఇటువంటి పరిస్థితుల్లో ఎందుకు ఈ కేసు జరిగింది,
మరి పోలీసులు పోస్కో కేసు పెట్టిన తర్వాత అదే బాలిక తల్లిదండ్రులు ఈ రోజు వైసీపీ నేతల దగ్గరికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ లో అసలుకి మా ఇంటికి వచ్చిన శివరెడ్డి మాకు ధైర్యం చెప్పడానికి వచ్చిన శివరెడ్డి మమ్మల్ని పరామర్శించడానికి వచ్చిన శివరెడ్డి అతని మీద నేను ఎందుకు కేసు పెడతాను అని చెప్పి ఆయన ప్రచారం చేశారు. అసత్య ప్రచారం జరిగిందంటూ పోలీసులే తన దగ్గర భయంకర సంతకం పెట్టించారు బలవంతంగా అనేది తండ్రి రమణ మాట్లాడుతారు. ఇది ఒక పొలిటికల్ గేమ్ లో కొంత ట్విస్ట్ అయితే జరిగిందని చెప్పాలి. చూడాలి ఈ వ్యవహారం రాబోయే రోజుల్లో మరి స్థానిక ఎస్పీ సుబ్బరాయుడు గారు కావచ్చు, లేకపోతే స్థానిక నేతలు. కృష్ణమోహన్, ఇక్కడ బాలిక తండ్రి ఇట్లాంటి ట్విస్ట్ ఇవ్వడంతో ఇప్పుడు మరి చెవిరెడ్డికి ఈ వ్యవహారంలో ఏదైనా పరిణామాలు అనుకూలంగా మారబోతాయా? డెఫినెట్ గా మారుతాయి కదా. రేపు డెఫినెట్ గా వ్యవహారానికి సంబంధించి మారే పరిస్థితి అయితే ఉంది. అవసరం అనుకుంటే ఈ స్టేట్మెంట్ రికార్డ్ చేసి కోర్టు ముందు పెట్టే పరిస్థితి ఉంటుంది, జడ్జి ముందు పెట్టే పరిస్థితి ఉంటుంది. ఇవన్నీ కొంత ఇష్యూస్ జరిగే పరిస్థితి. అయితే ఫైనల్ గా ఈ వ్యవహారంలో పోస్కో చట్టం లాంటి కేసే అక్కడ నమోదు. అంటే ఆ వ్యవహారంలో నిజంగానే నాన్ బెయిలబుల్ కేసు, పోస్కో చట్టం అంటేనే నాన్ బెయిలబుల్ కేసుగా ఉంటుంది కాబట్టి మరి అటువంటి సిచ్యువేషన్ లో మరి కొంత చెవిరెడ్డికి అనుకూలంగా మారే పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ఉన్న పరిస్థితులు లేదు. ఇప్పుడు రమణ ఇచ్చిన స్టేట్మెంట్ కొంత చెవిరెడ్డికి అనుకూలంగా మారే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. రైట్, ఎస్, థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద బ్రేక్. సో చెవిరెడ్డిపై ఫోక్సో కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. బాలికపై అత్యాచారం అంటూ అసత్య ప్రచారం చేస్తారంటూ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. అలాగే నారాయణ స్వామి, భూమన కరుణాకర్ రెడ్డి సమక్షంలో బాలిక తల్లిదండ్రులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తాను ఎవరిపైనా పోలీసులకు ఫిర్యాదు చేయలేదంటున్నారు బాలిక తండ్రి రమణ. తమ కుటుంబాన్ని పరామర్శించిన చెవిరెడ్డిపై తానెందుకు కేసు పెడతానంటున్నారు. ఇక అసత్య ప్రచారం జరుగుతుందంటూ పోలీసులే సంతకం చేయించారంటూ బాలిక తండ్రి చెప్తున్నారు. మొత్తం మీద ఈ కేసులో కొత్త పరిణామం చోటు చేసుకుంది. చెవిరెడ్డికి అనుకూలంగా బాలిక తండ్రి స్టేట్మెంట్ ఇవ్వడంతో మరి ఇప్పుడు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది మాత్రం ఆసక్తికరంగా మారుతోంది.